Greed brings trouble. Ravi and Meena were walking home from school through the green village fields. రవి మీనా బడి నుండి పచ్చని పొలాల మధ్యలో ఇంటికి వెళ్తున్నారు. On their way, they saw a big mango tree full of ripe yellow mangoes. The owner of the tree was a kind man. దారిలో వాళ్ళు పసుపు పచ్చని మామిడి పండ్లతో నిండిన ఒక పెద్ద చెట్టును చూశారు. ఆ చెట్టు యజమాని చాలా మంచివాడు. The owner said, "You can each take 2 mangoes." Meena happily took 2 mangoes and thanked him. యజమాని, మీరు ఒక్కొక్కరు 2 పళ్ళు తీసుకోండి అన్నాడు. మీనా సంతోషంగా 2 పళ్ళు తీసుకుని అతనికి ధన్యవాదాలు చెప్పింది. But Ravi looked around and secretly put 4 mangoes into his bag when the owner wasn't looking. కానీ రవి యజమాని చూడనప్పుడు చుట్టూ చూసి రహస్యంగా 4 పళ్లను తన సంచిలో వేసుకున్నాడు. As they walked on, Ravi's bag became very heavy for him to carry. వాళ్ళు నడుస్తుండగా రవి సంచి మోయడానికి చాలా బరువుగా అనిపించింది. Suddenly, with a loud rip, his bag tore open and all 4 mangoes fell right into a muddy puddle. అకస్మాత్తుగా రిప్ అనే శబ్దంతో అతని సంచి చిరిగిపోయి 4 పళ్ళు బురదగుంటలో పడిపోయాయి. Ravi felt very embarrassed and sad. Meena sat nearby, happily enjoying her 2 clean mangoes. రవికి చాలా సిగ్గుగా బాధగా అనిపించింది. మీనా పక్కన కూర్చుని తన 2 శుభ్రమైన పళ్లను సంతోషంగా తింటోంది. A wise village elder saw what happened and said gently, "See Ravi, greed always brings trouble." అది చూసిన ఒక తెలివైన ఊరి పెద్దాయన, "చూసావా రవి, లోభం ఎప్పుడూ కష్టాన్నే తెస్తుంది" అని మెల్లగా అన్నాడు. Ravi understood his mistake. He felt sorry and promised he would never be greedy again. రవి తన తప్పును తెలుసుకున్నాడు. అతను క్షమించమని అడిగి ఇక ఎప్పుడూ అత్యాశకు పోనని మాట ఇచ్చాడు. The next day, Ravi took only 2 mangoes. He felt light, happy and content. మరుసటి రోజు రవి 2 మామిడి పళ్ళు తీసుకున్నాడు. అతను తేలికగా, సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాడు. Ravi and Meena smiled, knowing that being content is the greatest joy. సంతృప్తిగా ఉండటమే గొప్ప ఆనందం అని తెలుసుకుని రవి మీనా నవ్వుకున్నారు. లోభం కష్టం తెస్తుంది. Greed brings trouble.